హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇది నిన్నటి వీడియో ఫ్రెండ్స్, మంగళవారం రోజుది, శ్రావణ మంగళవారం రోజు వీడియో అనమాట. వీలు కుదరక పోస్ట్ చేయలేదు, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా అమ్మవారికి పూజ చేసుకున్నాను అనమాట. కొంచెం కట్టు పొంగల్ నైవేద్యం పెట్టుకున్నాను, పండు తాంబూలం పెట్టుకున్నా, పిండి దీపం చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? శ్రావణ మాసం ఇంతవరకు అయితే బాగా జరిగింది. ఇంకా రేపు రాబోయే శుక్రవారం అట్లా జరుగుద్ది. అమ్మవారి కరుణ. ఇదిగోండి ఇట్లా హారతి అయితే ఇచ్చేసుకున్నాము, పూజ చేసేసుకున్నాము. ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత టెంపుల్కి అన్నీ రెడీ చేసుకున్నాను. కొంచెం మంగళవారం కదా, ఇవాళ సుబ్రహ్మణ్య స్వామికి కూడా అభిషేకం చేసుకుందామని అన్నీ సర్దుకున్నాను. ఇక్కడైతే కంప్లీట్ వర్క్ అయిపోయింది. కొంచెం నైవేద్యం టెంకాయ అన్నీ కొట్టేసుకున్నాము, హారతి ఇచ్చేసాము, అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. పెట్టుకోవాలని ఏం లేదు, మనకి ఏదో అనుకున్నా చేయాలని కొంచెం అమ్మవారికి చేసి మనమే తినేది, అమ్మవారు ఏం తిందో మనమే కాబట్టి. ఇంకా టెంపుల్కి వచ్చాము, శుభ్రంగా క్లీన్ చేసుకున్నా. కొంచెం అక్కడ దుమ్ముగా ఉంటే ఇంకా పాలు, ఆవు పాలు అవన్నీ కలిపి అభిషేకం చేసుకున్నాం. ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా మనమే తింటాము. పెట్టినవన్నీ ఏమి అమ్మవారు తినేరు, కాకపోతే పెట్టాలి కాబట్టి పెడుతున్నామంతే. అది కూడా మన స్తోమతను బట్టి ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఉన్నవాళ్ళు తప్పకుండా 9 రకాలు కాదు, 11 రకాలు కాదు, 51 రకాలు, 21 ఎవరి ఇష్టం వాళ్ళది ఫ్రెండ్స్, పెట్టుకోవచ్చు. మన దాన్ని బట్టి, మన అర్హతను బట్టి, మన స్తోమతను బట్టి కదా ఫ్రెండ్స్. అట్లా అయితే నేనైతే చేసుకున్నాను. కానీ పోయిన శ్రావణ మాసం కన్నా ఈ శ్రావణ మాసంలో కొంచెం ఉపవాసాలు ఉండగలిగే ఓపికని ఆ అమ్మవారు ఇచ్చారు. పూజలు కూడా కొంచెం బాగానే చేసుకున్నాను అని నేను అనుకుంటున్నా. అంటే ఆర్భాటంగా కాకపోయినా నాకున్నంతలో నేను చేసుకున్నాను అనుకుంటున్నాను. పువ్వు పండు ఫలము అంటారు కదా, అట్లా చక్కగా చేసుకున్నాను. తృప్తిగా ఉందన్నమాట. చేసుకున్నామని ఒక సంతోషం అయితే ఉండింది నాకు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఉపవాసాలు ఎక్కువ ఉన్నాను. ఇప్పుడు ఈ 3 రోజులు కూడా ఉన్నాను అన్నమాట. దశమి అదే అంటారు కదా, ద్వాదశి, దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు అయితే ఉన్నాను. ఏదో నిర్విఘ్నంగా నారాయణ దయ వల్ల జరుపుకున్నాను. నారాయణుడి దయ వల్ల, లక్ష్మీనారాయణుల దయ వల్ల. ముందుగా నారాయణుడికి చేసుకున్నాకే అమ్మవారు అంటారు కదా ఫ్రెండ్స్, అట్లాగనమాట. ఏదో ఆయన కూడా వచ్చారు, చేసుకున్నాం అట్లాగా. కొంచెం వర్క్ లేట్గా వెళ్తా అన్నారు కాబట్టి కొంచెం ఎండబడింది అనమాట. ఇక్కడ కూడా పిండి దీపం పెట్టుకున్నాను. ఇంకా అన్నీ పెట్టుకున్నాం, పువ్వులు అవన్నీ అభిషేకం అయిపోయింది, పసుపు కుంకుమ పెట్టుకున్నాము, అన్నీ సర్దేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం ఎండబడింది ఈరోజు. అంటే ఉదయాన్నే వచ్చేవాళ్ళం కదా, ఇవాళ కొంచెం ఇంట్లో అన్నీ చూసుకొని, అది కొంచెం వర్క్ లేట్ అన్నారని వచ్చాము. అలా ఏదో చేసుకున్నాను. పూజా కార్యక్రమం అన్నీ శుభ్రంగా సర్దేసి ఇంకా దీపం వెలిగిస్తానికి ఆయన చూస్తున్నారనమాట. అన్ని సర్దేస్తే ఆయన వెలిగించేస్తారు. అక్కడి వరకు ఆ పూజా కార్యక్రమం చేసుకొని మళ్ళీ అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి తాంబూలం ఇచ్చుకున్నాను. అట్లా జరిగింది ఫ్రెండ్స్ ఈ మంగళవారం మాకైతే. ఇంకా రేపు శుక్రవారం అమ్మవారి దయ ఎట్లా జరిగిద్దో. మీరు ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నంతలో ఏదో ఎన్ని నైవేద్యాలు చేసామని ముఖ్యం కాదు కదా ఫ్రెండ్స్, మనం ఎలా చేసుకున్నాము అని ముఖ్యమని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ అలా చేశారు ఇలా చేశారని అయితే మనం బాధపడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఉన్న దాంట్లో తృప్తి, ఇంతవరకు హ్యాపీ, సంతోషం, ఇంతవరకు ఉన్నాం కాబట్టి అదే హ్యాపీ అని నా వరకు నేను అనుకున్నాను. అక్కడ నాగశిలలు ఉన్నాయి, అక్కడ కూడా చేసేసుకున్నాము. అక్కడ కూడా దీపాలు అవి పెట్టుకున్నాను. ఇంక తర్వాత దక్షిణామూర్తి దగ్గర దీపం అవి పెట్టుకొని అమ్మవారికి వెళ్ళి తాంబూలం ఇచ్చుకొని కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ కూడా కార్యక్రమం బాగా జరిగింది. అంత జనం కూడా అంత ఎక్కువ లేరనమాట. ఉదయాన్నే వచ్చేసాం కదా ఫ్రెండ్స్ మేము, అందువల్ల ఎండ ఆ రోజు బాగా ఉంది, అందువల్ల బాగా ఉందన్నమాట వెలుతురు. ఇంకా అక్కడ కూడా చేసేసుకొని ఇంక మళ్ళీ ఇంటికి వచ్చేసేసి ఇంక ఈయన వెళ్ళిపోయాక నేను మళ్ళీ ఇక్కడ డైలీ వెళ్ళే రామాలయం టెంపుల్కి వెళ్ళాను అనమాట. మీరు ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? మీరు బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. చేసుకోలేదని అయితే బాధపడద్దు. మనకి ఏది ప్రాప్తమో అదే మనకు ఉంటుంది, ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే ఉంటుంది.
చేసుకోని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, చేసుకున్న వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని మనం అనుకోవసరం లేదు. మనకు అంతవరకు జరిగింది అదే ప్రాప్తం, అంతవరకే మనది అనుకోవాలి. ఆ రోజు మంది అట్లా జరిగింది అనుకొని దీపం పెట్టుకోండి. లేదు అది కూడా కుదరలేదంటే మళ్ళీ ఇంకో రోజు చేసుకోండి, తప్పేమి లేదు. అదే రోజు చేసుకోవాలని అయితే, కాకపోతే వసతి ఉంటే అన్నీ చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ అదే రోజు అయితే రాదు. కానీ మనకి వసతి లేకపోతే మరి మనం ఏం చేయలేం కదా ఫ్రెండ్స్. అట్లాగా ఏదో ఆ రోజుకి ఆ కార్యక్రమం అయితే అట్లా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా హారతి అన్నీ ఇచ్చేసుకున్నాము. సుబ్రహ్మణ్య స్వామి చూడండి, ఆయన పాదాలకి అన్ని నమస్కారం చేసుకొని కొంచెం మంత్రాలు అవి చదువుకున్నాం. అక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. అది కొంచెం పాప స్లోగా తీసిందనమాట, అందువల్ల అట్లాగా కొంచెం వస్తుందన్నమాట, అట్లా స్లోగా వస్తుందన్నమాట. కొన్నిసారి విగ్రహం బాగా కనిపించలేదు, అందుకని అట్లాగనమాట ఫ్రెండ్స్. చూడండి, నా పక్కనవన్నీ నాగశిలలు అనమాట, చాలా బాగుంటాయి. దగ్గరగా చూస్తే ఇంకా బాగుంటాయి, వీడియోలు అట్లా ఉన్నాయి. ఇంకా మనకి అంత ఆ ఫోన్లో టెక్నిక్స్ నాకు తెలియదు కదా, క్లీన్గా అలా లేవు. ఇదైతే చెప్పాను ఇంతకుముందు కూడా, అవన్నీ ముడుపులు ఫ్రెండ్స్, ఎవరెవరు మొక్కుబళ్ళు అనుకొని ముడుపులు అనమాట అవి. ఇక్కడ కూడా అంతా అయిపోయింది. మళ్ళీ కొంచెం నూనె పోస్తున్నాను అనమాట లాస్ట్లో. మళ్ళీ ఇంకా చివరి వరకు ఉంటుంది కదా, కొంచెం ఎక్కువసేపు ఉంటుందని ఇంకొంచెం పోసాను అనమాట. తర్వాత లోపల అమ్మవారి కార్యక్రమం చూసుకొని ఇంకా వచ్చేసాం. అక్కడైతే అని మాత్రం నేను వీడియోలు ఏం తీయలేదు ఫ్రెండ్స్, తీయట్లేదు కదా, నేను కూడా అసలు పెట్టలేదు ఇంతవరకు కూడా. ఇంకా సరే అని ఇంక ఇంటికి వచ్చాక ఈయన వెళ్ళిపోయాక ఇక్కడ మామూలుగా రామాలయంలోకి వచ్చేసి ఇంకెక్కడ ఏదో కొంచెం కుంకుమ పూజ, కొంచెం విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నాం. ఫస్ట్ విష్ణుమూర్తి కంట, తర్వాత అమ్మవారి కంట. అందుకని చెప్పేసి ముందు ఆయనకు చేసుకుని తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంతగా తెలియదు కాబట్టి, మనకు ఎవరైనా పెద్దవాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు చెప్పి కొంచెం వినాలి కాబట్టి అట్లా అప్పటి నుంచి నేను ముందు ఇద్దరే చేసుకుంటా. నిన్నైతే శివ అష్టోత్తరము, గౌరీ అష్టోత్తరం చదువుకున్నా. ఈరోజు విష్ణు అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరం అనమాట, ఆ రెండు చదువుకున్నా. అభిషేకం చేసుకున్నాను. ఇక్కడ కూడా కొంచెం పాలు తెప్పించుకుంటాను ముందుగానే ఉదయాన్నే. ఇంకా అన్నీ కొంచెం కొంచెం సపరేట్గా చేసుకుంటాను. ఇంకా అక్కడంతా ఫస్ట్లో మామూలుగా దీపాలు పెట్టేసి ఇంకెక్కడ కూర్చొని ఇంకెక్కడ అభిషేకం చేసుకొని బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకొని ఇక్కడ కూడా కొంచెం పిండి దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని ఇక్కడ కూడా కంప్లీట్గా పూర్తి చేసుకున్నాను. మామూలుగానే ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ముత్తైదు పిలవకుండానే వచ్చేస్తారు, అమ్మవారి దయ అన్నమాట. వాళ్ళు ఎవరు అనేది కాదు మనకు ముఖ్యం, అమ్మ ముత్తైదువా కాదా అనేది మనకు ముఖ్యం. అమ్మవారుగా చూడాలి మనం, ఆమెలో మనం అమ్మవారిగా భావించాలని నేనైతే అనుకుంటాను అన్నమాట. నాకైతే అట్లాంటి భేదం ఏమీ లేదు, వాళ్ళకు కూడా తెలుసు. ఎవరినైనా సరే నేను పిలిచి మామూలుగా తాంబూలం ఇచ్చుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా నాకు ఈ కార్యక్రమం అయ్యేలోపు ఎవరో ఒకరు కంపల్సరీగా అనమాట కనిపిస్తారు, పలకరిస్తారు. ఇంకా ఎవరైతే ఏమైందని ఇచ్చేస్తారనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు నాది చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మనసుతో అందరూ బాగుండాలని చల్లగా దీవించండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో ఒకటి వంక పెట్టుకుంటా అనుకోకుండా సపోర్ట్ చేయండి ముందు ఫస్ట్. ఎందుకంటే ఒక్కొక్కరు చూస్తూ ఉన్నాం, ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు బాధ పెడతానికే చూస్తున్నారు తప్ప, అయ్యో ఏదోలే వాళ్ళు పని పాట లేక కాదు కదా ఫ్రెండ్స్. ఎంతో పనులు ఉంటాయి, ఇప్పుడు ఎన్నో బాధలు ఉంటాయి. ఆ రకంగా నేను అక్కడ కూర్చొని పూజ చేస్తున్నానంటే నా మనసులో ఎన్నోనే నాకు మాత్రమే తెలుసు. అవి ఎవరికి తెలియదు, చూడలేరు, వినలేరు, గ్రహించలేరు కూడా దేవుడికి తప్ప. మనకి అక్కడ ఆ స్థానంలో ఎవరు ఉంటారో వాళ్ళకి తప్ప పక్కన వాళ్ళకైతే తెలియదని నా అభిప్రాయం. తెలియదు కూడా, కానీ మనల్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళకైతే అర్థం అవుతుంది. అందుకని ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. అందరూ ఏదో ఒక రూపాయి వస్తున్నా అందరూ స్టార్ట్ చేసుకుంటున్నారు కరెక్ట్. కానీ కొంతమంది దానివల్ల ఏదో ఒక రకంగా మీకు అది వచ్చిందా ఇది వచ్చిందా అని ఏదో ఒకటి వంకర మాటలు ఎటకారం మాటలు మాట్లాడి బాధ అయితే పెట్టబాకండి. చేతనైతే ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి, మంచి కామెంట్. అంతేగాని అంటే నన్నని నేను అనట్లేదు, చాలామందిని చూస్తున్న వీడియోలు పాపం ఎందుకు అట్లాగంటూ ఉంటాను. నేనైతే తెలియకపోయినా సరే వాళ్ళకి వెళ్తాను, లైక్ ఇస్తాను,
కామెంట్ చేస్తాను, లైవ్లు పెడితే సపోర్ట్ చేస్తాను. ఎవరైనా సరే తెలియకపోతే, తెలిసిన వాళ్ళకైతే కంపల్సరీగా వెళ్తాను. ఇక్కడ కూడా ఎదుకోండి విష్ణు అష్టోత్తరం చదువుకుంటున్నాను. అంటే నేను అది లేట్గా అక్కడ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇంకా నేను ముందుగా మాట్లాడేస్తున్నాను అనమాట. ఇక్కడ విష్ణు అష్టోత్తరం, అక్కడ అమ్మవారికి, ఇక్కడ కనకాంబరాలు తులసితో చేసుకున్నాను. అక్కడ వచ్చి కుంకుమతో అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నాను. అట్లాగా ఒకళ్ళని బాధ పెడితే మనకేమీ రాదు ఫ్రెండ్స్. అందుకని మనకు అక్కడ ముఖ్యం ఒక మంచి కామెంట్ ఇస్తే వాళ్ళకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అయ్యో మనకి ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఏదో మన కష్టానికి తగ్గ ఫలితం ఉందని. దాని వెనక ఎంత బాధ ఉంటుందో మనకే తెలుసు చేసేవాళ్ళకి. చూసేవాళ్ళు ఏముంది, ఏదైనా అంటారు, ఏదో ఒకటి వంకర మాటలు మాట్లాడతారు. అనుకున్న వాళ్ళు అనుకోనివ్వండి, మనకేమి చిల్లు పడిపోదు. కాకపోతే మనం వింటే బాధ. మీరేమంటారు ఫ్రెండ్స్? అవునా కాదా చెప్పండి. మీరేమంటారో కామెంట్ చేయండి. ఏదో హారతి ఇచ్చేసుకున్నాను అనమాట. ఇక్కడ వరకు ఇక్కడ కార్యక్రమం అయిపోయింది. మళ్ళీ తర్వాత అక్కడ సైడు శివలింగానికి పూజ చేసుకున్నాను అనమాట. అక్కడ కూడా ఆ కార్యక్రమం అయిపోయింది. తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారి ముందు కూడా అక్కడ కూడా పిండి దీపం పెట్టుకొని అక్కడ కూడా హారతి ఇచ్చేసుకున్నాను. తర్వాత ముత్తైదు వచ్చేసారనమాట, వాళ్ళకి ఇచ్చేసేసాను తాంబూలం. అంతటితో అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ వరకు కార్యక్రమం, పూజ అంతా. మీరు ఎలా చేసుకున్నారు, ఈ శ్రావణ మాసం మీకు ఎలా జరిగింది? అమ్మవారి దయ అందరికీ ఉండి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోకుండా, ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోకుండా, బ్యాడ్ కామెంట్స్ ఎవరికి రాకూడదు. అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి. అందరూ వీడియోలు బాగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అదిగోండి ఆమె ముత్తైదు బాగా పలకరిస్తే అంతే చాలు కదా ఫ్రెండ్స్. మనకి మంచి మనసుతో దీవిచ్చేవాళ్ళు కావాలి. వాళ్ళు ఎవరు అనేది కాదు నాకు ముఖ్యం. నేనైతే అలా అనుకుంటాను ఫ్రెండ్స్. చేతనైతే ఒక మంచి కామెంటు, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అందరికీ సపోర్ట్ చేయండి, అంతేగాని ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఉండొద్దు ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ కూడా ఇక్కడ కార్యక్రమం అయిపోయాక అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను, తాంబూలం ఇచ్చాను, కొబ్బరికాయ కొట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి అమ్మవారు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.